అందరికీ నమస్కారం. మా యూట్యూబ్ ఛానల్ 3 మినిట్స్ ఆఫ్ ఇంటర్వెన్షన్ రేడియాలజీ వీక్షిస్తున్న వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. ఈరోజు మనం వారికోస్ వీన్స్ గురించి డిస్కస్ చేద్దాం. వారికోస్ వీన్స్ అనేవి కాళ్ళలో వచ్చే ఒక సమస్య, చాలా సాధారణమైనది. ప్రతి ముగ్గురులో ఒకరు దీనివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వారికోస్ వీన్స్ అంటే ఏంటి, దానికి రావడానికి కారణాలు ఏంటి, అది వస్తే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, వాటిని గుర్తించడం ఎలా, ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. సో వారికోస్ వీన్స్ గురించి తెలిసే ముందు మన బాడీలో 2 రకాలైన ప్రధాన రక్తనాళాలు ఉంటాయి. ఒకటి మంచి రక్తం తీసుకువెళ్తుంది, దాన్ని ఆర్టరీస్ అంటారు. ఇంకోటి చెడు రక్తం తీసుకువెళ్తుంది, దాన్ని వీన్స్ అంటారు. ఈ వీన్స్ కాళ్ళలో కూడా ఉంటుంది. కాళ్ళలో ఉండే వీన్స్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి చర్మం కింద ఉంటుంది, దాన్ని సూపర్ఫిషియల్ వీనస్ సిస్టమ్ అంటాము. ఇంకోటి లోపల భాగంలో ఉంటుంది, దాన్ని డీప్ వీనస్ సిస్టమ్ అంటాం. ఈ డీప్ వీనస్ సిస్టమ్ నుంచి కూడా రక్తం కాళ్ళ నుంచి గుండె వైపు వెళ్తుంది. అలాగే ఈ సూపర్ఫిషియల్ వీనస్ సిస్టంలో కూడా కాళ్ళ నుంచి గుండె వైపు వెళ్తూ ఉంటుంది. మరి వారికోస్ వీన్స్ అంటే ఏంటి? వారికోస్ వీన్స్ అంటే రక్తం మొత్తం గుండె వైపు వెళ్లకుండా కొంత భాగం కాళ్ళల్లోనే నిలిచిపోవడం. ఇలా కాళ్ళలో రక్తం నిలిచిపోవడం వల్ల రక్తనాళాలు అవి ఉబ్బి బయటకు మనకి నరాలు పొంగినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈ నరాలు పొంగుతో పాటు రక్తం అది కాళ్ళలో నిలిచిపోవడం వల్ల కాళ్ళు బరువుగా అనిపించడం, నడిస్తే కాళ్ళు వాపులు రావడం, కాళ్ళకు తిమ్మిర్లు, దురద, క్రమేణీ ఈ రక్తం అది చర్మం మీదకి చిమ్మి చర్మం నల్లబడ్డం, ఆ నల్లబడ్డ చర్మం ఊడిపోయి కాలుకు పుండు పడ్డం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎవరికైతే ఈ ఇబ్బందులు ఉన్నాయో వారికోస్ వీన్స్ ద్వారా, వాళ్ళు మాత్రం తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించవలసి ఉంటుంది. సో ఈ వారికోస్ వీన్స్ అసలు ఎందుకు వస్తాయి? వారికోస్ వీన్స్ మనం అనుకున్నట్టు కాళ్ళలో రక్తం నిలిచిపోవడం. ఇది దేని చేత అంటే, ఈ వీన్స్లో వాల్స్ అని ఉంటాయి. ఈ వాల్స్ ఏంటంటే రక్తం ఒకవైపు వెళ్ళేటట్టు మాత్రమే ఫంక్షన్ అవుతాయి. వారికోస్ వీన్స్లో ఏమవుతాయంటే ఈ వాల్స్ చెడిపోవడం వల్ల రక్తం 2 వైపులా ప్రవహించడం జరుగుతుంది. దానివల్ల ఈ రక్తం అది కాళ్ళలోనే నిలిచిపోయి ముందు చెప్పుకున్న విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో ఇవి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒబేసిటీ, బరువు ఎక్కువగా ఉండడం, లేకపోతే ఎవరైతే ఎక్కువసేపు నిల్చొని ఉండి చేసే ఉద్యోగాలు లైక్ డాక్టర్స్, నర్సెస్, ట్రాఫిక్ పోలీస్, ఫైర్ ఫైటర్స్, వీళ్ళు ఇలాంటి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి వారికోస్ వీన్స్ డెవలప్ అయ్యే అవకాశాలు ఇంకా ఎక్కువగా అధికంగా ఉంటాయి. సో వారికోస్ వీన్స్ వచ్చే వాళ్ళందరికీ ట్రీట్మెంట్ కావాలంటే అందరికీ అవసరం లేదు. ఎవరైతే మనం ఇప్పుడు వరకు చెప్పుకున్న ఇబ్బందులతో వస్తున్నారో వాళ్ళకి మాత్రం మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తెలియాలంటే మా వెబ్సైట్ endovascularclinic.com చూడండి. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.